వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు మనం ఇంటికి ఎంత సైజు టీవీ, ఎలాంటి కంపెనీ టీవీలు తీసుకోవాలి అనేది మనం డిస్కషన్ అయితే చేద్దాం. సో ముందుగా అయితే మన ఛానల్ని మొదటిసారి చూస్తున్న వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని టెక్నికల్ వీడియోస్ అయితే మన ఛానల్స్ అయితే వస్తాయి. సో ఈరోజు నేను వాడుతున్నది MI43 స్మార్ట్ టీవీ నుంచి ఆండ్రాయిడ్ టీవీని అప్డేట్ అయిన టీవీని అయితే నేను వాడుతున్నాను. సో దీని ప్రైస్ వచ్చేసి నాకు 28,000 అయితే ఉంది. సో ఇప్పుడైతే ప్రస్తుతానికైతే 43 ఇంచెస్ టీవీలలో 4K వర్షన్లో కూడా ఆన్ అవుతున్నాయి. సో అప్డేట్ వర్షన్లో తీసుకోవాలనుకున్న వాళ్ళు అలాంటి కంపెనీ టీవీలు తీసుకోవచ్చు. సో దానికంటే ముందుగా మనం ఏం చేయాలంటే టీవీ ఎప్పుడైనా తీసుకునేటప్పుడు కంపల్సరీగా మన ఇంటి పొజిషన్, ఈ వాల్ అనేది ఉంటుంది కదా టీవీ పొజిషను. సో అది ఎంత ఇంచెస్ టీవీ వరకు సపోర్ట్ చేస్తుంది అంటే అక్కడ వాల్ మౌంట్ మనం చేసేటప్పుడు ఎంత సైజ్ టీవీ అయితే దీనికి ఇన్స్టాలేషన్ అవుతుంది అనేది చూసుకొని కంపల్సరీగా మనం అలాంటి టేప్ పెట్టి తీసుకొని అలాంటి టీవీ సైజుని మనం తీసుకోవడం చాలా మంచిది. సో కొంతమంది ఏం చేస్తారంటే తెలియక ఆన్లైన్లో పెద్ద టీవీ కానీ చిన్న టీవీ కానీ నేను చాలా అయితే కంప్లైంట్స్ కూడా విన్నాను. సో వాళ్ళు ఏం చేస్తున్నారంటే బుకింగ్ చేసేస్తున్నారు. 55 ఇంచెస్, 60 ఇంచెస్, 70 ఇంచెస్ టీవీలు అయితే ఆన్లైన్లో బుక్ చేసేస్తున్నారు. కానీ అవి డెలివరీ వచ్చిన తర్వాత వాల్ మౌంట్కి ఆ ఫ్రేమ్లు అనేది ఫిక్స్ అవ్వట్లేదు. దానివల్ల మళ్ళీ చాలా వరకు రిటర్న్ అయిపోతూ ఉన్నాయి అవి. సో అలాంటి ప్రాబ్లం రాకుండా ముందుగా ఏం చేయాలంటే మన వాల్ మౌంట్ టీవీ అనేది ఉంటుంది కదా, సో దానికి ఎంత సైజ్ అనేది మన టీవీ మనకు ఎగ్జాక్ట్గా సరిపోతుంది అనేది మనం చెక్ చేసుకొని ఆ తర్వాత మన టీవీ అనేది బుక్ చేసుకోవడం అనేది మొదటి టిప్ అన్నట్టు అది. సో వివరాలకు వెళ్ళినట్లయితే టీవీ అనేది ఆన్లైన్లో చాలా రకాల టీవీస్ ఉన్నాయి. సో ఎక్కువ మంది ఏం చేస్తారంటే ఎక్కువ మనీ ఎక్కువగా పే చేయాలనుకున్న వాళ్ళు బ్రాండ్ సైడ్ వెళ్తూ ఉన్నారు. సో తక్కువ మనీ నుంచి ఆఫర్లు తీసుకోవాలనుకున్న వాళ్ళు వేరే కంపెనీస్ నుంచి కూడా తీసుకుంటున్నారు. సో అలాంటి కొన్ని కంపెనీలు అయితే మనం ఇక్కడ డిస్కషన్ చేద్దాము. సో ఇప్పుడు నేను తీసుకున్నది అయితే MI వర్షన్ టీవీలో అయితే వాడుతున్నాను. నేను MI జియామి వాళ్ళది MI టీవీ అయితే వాడుతున్నాను. సో దీంట్లో చాలా బ్రాండ్స్ అయితే ఉన్నాయి. కొంచెం లో ప్రైస్ బ్రాండ్స్ చూసుకున్నట్లయితే MI టీవీ కానీ, VU టీవీ కానీ, లేకపోతే ఫాల్కన్ కానీ, లేకుంటే VU కానీ. సో ఇలాంటివన్నీ కూడా కొంచెం మనకి దాంట్లో నోకియా కూడా ఉంది, లేకపోతే కొడాక్ ఉంది. సో ఇలాంటివన్నీ కూడా కొంచెం లో బడ్జెట్లో మనకు వస్తూ ఉంటాయి. సో బ్రాండ్కి వెళ్ళినట్టయితే శాంసంగ్ తీసుకున్నా, సోనీ తీసుకున్నా, LG తీసుకున్నా, సో ఇవన్నీ కొన్ని బ్రాండ్స్లో ఉంటాయి. వాటిలో కూడా 4K అప్డేట్ వర్షన్లో ఉన్నాయి అలాంటి టీవీలను కూడా తీసుకోవడానికి. కానీ వాటికి బ్రాండ్స్ మీద ఏంటంటే కొంచెం ఆఫర్స్ అనేది వేరియేషన్ మామూలుతో పోల్చుకున్నట్లయితే ఎక్కువ వ్యత్యాసం అనేది ఉంటుంది కొంచెం అయితే ముందుగా మనం చేసే రెండో టిప్ ఏంటంటే ఎలాంటి టీవీ తీసుకున్నా అంటే తక్కువ టీవీలు అంటే మనకి తీసుకున్న మనీ ఫర్ వాల్యూ అన్నట్టు సరిపోతాయి. కానీ ఎప్పుడైనా బ్రాండ్స్ టీవీ తీసుకునేటప్పుడు మాత్రం వాటిపైన కొంచెం అవగాహన అయితే ఉండాలి. ఎందుకంటే దాని పిక్చర్ క్లారిటీ ఏ రకంగా ఉంది, దాని అవుట్పుట్ ఆడియో ఏ రకంగా ఉంది, సో స్క్రీన్ ఏ రకంగా ఉంది, ఎంతవరకు అది 4Kని సపోర్ట్ చేస్తుంది అనేది మనం అది కూడా కొంచెం మినిమం దాన్ని తెలుసుకొని కొంచెం బ్రాండ్స్లో, ఎందుకంటే ఎక్కువ ప్రైస్ పెడుతూ ఉంటాము. సో రిటర్న్ చేయాలన్నా, రీప్లేస్ చేయాలన్నా, లేకుంటే వాటిని రిపేర్ చేయాలన్నా చాలా ఖర్చుతో కూడుకుంటాయి కాబట్టి సో అలాంటివి మనము కంపల్సరీగా వాటి గురించి మినిమం బేసిక్ అనేది తెలుసుకొని అలాంటి వాటిని మనం చేసేవచ్చు. సో ఇక్కడ చూసుకున్నట్లయితే కొన్ని బ్రాండ్స్ అయితే చూద్దాం మనం. కొన్ని అయితే ఆఫర్స్లో ఇస్తున్నారు. 32 ఇంచెస్ నుంచి మనకి HD టీవీ అనేది స్టార్ట్ అవుతుంది కాబట్టి కంపల్సరీగా HD టీవీ వాడాలనుకుంటే మాత్రం కంపల్సరీగా 32 నుంచే తీసుకోండి. 32 కానీ, 43 కానీ, 50 కానీ. సో ఇలాంటివన్నీ కూడా మినిమం 4K కూడా మనకి ఇప్పుడు 33 టీవీలో కూడా మనకి 4K అనేది అవైలబుల్గా ఉంది. సో ఇలాంటివి మనం కొన్ని డిస్కషన్ చేద్దాము. సో వీడియోకి వెళ్ళిపోయినట్లయితే ముందుగా